మనము గ్రూప్లో ఏ విధంగా మనం థంబ్‌నెయిల్ చేయాలి అనేది నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మీరు చాట్‌జీపీటీకి వచ్చేయండి. చాట్‌జీపీటీకి వచ్చిన తర్వాత ఇక్కడ జీపీటీస్ అని ఉంటాయి. జీపీటీస్‌లో మీరు ఇక్కడ థంబ్‌నెయిల్ అని సెలెక్ట్ చేయండి. థంబ్‌నెయిల్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఒక్క నిమిషం, ఇది కొద్దిగా స్లో వస్తుంది. ఇలా థంబ్‌నెయిల్ ప్రో అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అనండి. స్టార్ట్ అన్న తర్వాత ఇక్కడ వచ్చేసి కీప్ ఇన్ సైడ్ బార్ అని చెప్పి ఇట్లా పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ రాయండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు. టెక్ రిలేటెడ్ how to increase watch time. ఇలా హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైంకి సంబంధించి ఒక థంబ్‌నెయిల్ క్రియేట్ చేయమని చెప్పేసి మనం అడుగుతున్నాము. ఇక్కడ స్టెప్ 1 ఐ నీడ్ 1 పీస్ ఆఫ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్. ఏమంటుందంటే అది ఇంకా 2 పాయింట్స్ ఇచ్చింది. డీటెయిల్ డిస్క్రిప్షన్. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, మీరు ఇక్కడ ఏం తెలుగు అనండి. తెలుగు అంటే తెలుగులో కన్వర్ట్ చేసి ఇస్తుంది. ఇక్కడ మీకు ఇది అర్థం కావట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది తెలుగు అనండి. ఏమంటుందంటే వీడియో టైటిల్, వీడియో స్క్రిప్ట్ అంటుంది. వీడియో టైటిల్కి సంబంధించి వీడియో స్క్రిప్ట్కి సంబంధించి అంటుంది. అయితే మీరు వీడియో టైటిల్ అని చెప్పి పెట్టండి, లేదంటే మీ థంబ్‌నెయిల్ ఏం కావాలనేది కూడా ఇవ్వచ్చు. డీటెయిల్ థంబ్‌నెయిల్ అని చెప్పేసి ఇక్కడ టైటిల్ అని ఇవ్వండి. టైటిల్ అంటే ఇదే ఇక హౌ టు ఏమి ఇచ్చాము ఇక్కడ మనము ఇంక్రీజ్ వాచ్ టైంకి సంబంధించి హౌ టు ఇంక్రీజ్ వాచ్ టైం అని చెప్పేసి ఇలా చేయమంటున్నాము. ఆడియో లైక్ టు డిస్ట్రిబ్యూట్ సెండింగ్ అంటుంది. వెయిట్ చేద్దాము, వెయిట్ చేసి చూద్దాం ఏమంటుందో. ఎస్, ఇప్పుడు ఈ థంబ్‌నెయిల్ డిజైన్ ఇచ్చిన తర్వాత మనం దీన్ని కాపీ చేసుకోవాలి. ఎస్ అనండి. ప్లీజ్ కన్ఫర్మ్ స్ట్రక్చర్ ఈజ్ ఓకే అంటే ఓకే అనండి. ఎస్ అనండి. ఎస్ అన్న తర్వాత ఇప్పుడు కంప్లీట్ చేస్తుంది మీకు. ఎస్ అన్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ జనరేట్ చేసేస్తుంది డైరెక్ట్. చూద్దాం ఏ విధంగా జనరేట్ చేస్తుంది. ఎంత బాగా మనకు జనరేట్ చేసి ఇచ్చింది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోవడానికి మీరు పిక్సెల్ ల్యాబ్ కానీ లేదంటే పిక్సార్ట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. పిక్సార్ట్కి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎంటీని పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎంటీ పెట్టేసి పెట్టిన తర్వాత ఇక్కడ యాడ్ అనండి. యాడ్ అన్న తర్వాత ఇప్పుడు థంబ్‌నెయిల్ ఏదైతుందో డౌన్లోడ్ చేసింది దాన్ని ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేసుకోండి. ఇలా మనం వర్టికల్లో కావాలనుకుంటున్నాము కాబట్టి దీన్ని మనం ఒక సైజు పెట్టాలి. ఏదైతే పోస్ట్ సైజా లేకపోతే 9x ఇదేగా స్టోరీ
స్టోరీ సైజ్ ఇచ్చేసి ఇంకోసారి మీరు ఇంకొక యాడ్ అనండి. దీన్ని క్రాప్ చేసుకోండి ఇలా. ఓకే, దీన్ని మీరు కొద్దిగా చిన్నగా చేసుకోండి, అంటే ఒకటే థంబ్నెయిల్ వచ్చే విధంగా. ఇలా రెండు ఒకటే దాంట్లో రావాలి కదా, కాబట్టి ఇలా సేమ్ సైజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇదే థంబ్నెయిల్ లాస్ట్లో పెట్టుకోవచ్చు. ఏదైతే మనం వీడియో ఇస్తామో ఆ వీడియోకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వీడియో తీసుకుంటున్నాం, వీడియోలో మనకు థంబ్నెయిల్ కావాలనుకోండి, థంబ్నెయిల్ పెట్టాలంటే ఇలా లాస్ట్లో ఏదైతే ఫోటో ఉందో దాన్ని సెలెక్ట్ చేసేసి దీన్ని క్రాప్ 9:16 అని చెప్పేసి పెట్టి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా మీకు ఫిట్ అయ్యే విధంగా పెట్టేస్తే సరిపోతుంది. ఇదే సేవ్ ఈజీ. ఇలా మీకు వచ్చేస్తుంది లాస్ట్లో.